బాహుబలి తర్వాత రాజమౌళి బాలీవుడ్ వెళ్లిపోతాడని, అక్కడో సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. రాజమౌళి దృష్టి అమీర్ పై పడిందని, ఈ రికార్డుల రారాజుతో ఓ సినిమా చేయడం ఖాయమని చెప్పుకున్నారు. మహాభారతం కథని సినిమాగా చేయాలని అమీర్, రాజమౌళి ఫిక్స్ అయ్యారని వార్తలు బలంగా వచ్చాయి. అయితే ఇదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. రాజమౌళి మహాభారతం సినిమా చేస్తున్నారట కదా అని అమీర్ ఖాన్ ని అడిగితే, ఆయన మహాభారతం చేస్తున్నారా, నాకు తెలీదే, నిజమేనా అంటూ తిరిగి ప్రశ్న అడిగారంట పాత్రికేయుల్ని. అమీర్ ని గుచ్చి అడిగినా కూడా ఇదే ఆన్సర్. అంటే మహాభారతం మ్యాటర్ అమీర్ ఖాన్ వరకు వెళ్లలేదనే కదా. మీడియా మాత్రం అమీర్, రాజమౌళి మధ్య మాటలు అయిపోయాయని, సినిమా సెట్స్ పైకి వెళ్లిపోవడమే బాకీ అన్నట్టు వార్తలు సృష్టించింది. అమీర్ సమాధానంతో రాజమౌళిపై వచ్చింది కేవలం రూమరే అని తేలిపోయింది. అయితే అమీర్ మాత్రం, ఒకవేళ రాజమౌళి మహాభారతం తీస్తే నేను శ్రీకృష్ణుడిగా నటించడానికి మొగ్గు చూపుతా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది జక్కనకు కాస్త ఊరట కలిగించేదే. ఎందుకంటే మహాభారతం సినిమాని పెద్ద ఎత్తున తీయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. అందులో బాలీవుడ్ యాక్టర్స్ ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాడు. రాజమౌళి ప్లాన్ గనుక వర్కౌట్ అయితే శ్రీకృష్ణుడిగా అమీర్ ఖాన్ ని చూసేయొచ్చు.